హలో గైస్, వెల్కమ్ టు సండే మూవీ అప్డేట్స్. సో ఈ వీక్ అయితే చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో దాని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా అయితే ఆయన లైన్అప్ అయితే రివీల్ చేశారు. సో కింగ్డమ్ మన అందరికీ తెలిసిందే, అదైతే పోస్ట్ పోన్ అయింది July 4th. సో పోస్ట్ పోన్ ఎందుకైంది అని అంటే ఇండియా పాకిస్తాన్ సో వార్ నడుస్తుంది కదా, సో అందుకని చెప్పేసి పోస్ట్ పోయిన్ అయింది అనమాట. అండ్ విజయ్ దేవరకొండ 14th మూవీ వచ్చేసరికి శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ ఉన్నారు చూసారా, సో ఆ డైరెక్టర్ తోట అయితే ఉండబోతుందట. అండ్ రౌడీ జనార్దన్, సో ఇది వచ్చేసి SVC 59. సో ఈ మూవీ కూడా ఉండబోతుంది. ఈ 3 మూవీస్ అయితే ఉన్నాయి అనమాట. ప్రజెంట్ కింగ్డమ్ అయితే రిలీజ్ ఉంది, మిగతా 2 మూవీస్ అయితే షూట్ చేయాలి. అండ్ విజయ్ దేవరకొండ 14 ఉన్నాయి, SVC 59 ఇవి రెండైతే రివీల్ చేయలేదు టైటిల్స్ కానీ. అండ్ ఓజీ అప్డేట్ వచ్చింది అనమాట. ఓజీ షూట్ అయితే రెజ్యూమ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ షూట్ లో జాయిన్ అయ్యారనమాట. సో రిలీజ్ అయితే సెప్టెంబర్లో ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. అండ్ హరహర వీరమల్ల నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సో ఇదైతే May 21st అంటే ఎల్లుండి అయితే ఒక అది పెడుతున్నారు, ఆవలి నుండి ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు. సో మరి దానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారో రారో చూడాలి. అండ్ వర్షం మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు 23rd. బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సుధీర్ బాబు నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ చూస్తే మాస్ ఉంది, ఆ కొటేషన్ కూడా మాస్ ఉంది. బ్రోకెన్ సోల్ అనే బ్రూటల్ సెలబ్రేషన్స్ అనేవి ఉన్నది అనమాట. పోస్టర్ అయినా తన బాడీ అయినా. సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలెక్షన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, తన స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే మారిపోయింది. సరైన డైరెక్టర్ బర్త్డేడు, లేకపోతే ఆయన హరం హర కానీ దాని ముందు వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ అయినా. సో ఈ మూవీస్ అనేవి చాలా గత 5 yearsగా అయితే తన స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే పూర్తిగా మారిపోయింది అనమాట. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా, సో ఇది వచ్చేసి గ్లిమ్స్ వచ్చింది రామ్ పోతనేని గారిది అనమాట. సో దీని మీద అయితే కొద్దిగా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ప్రెసెంట్. సో ఈ గ్లిమ్స్ పైన ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. అండ్ బాలయ్య నెక్స్ట్ మూవీ ఆనంద్ చేశారు, మ్యాన్సన్ హౌస్ అట. సో చూడాలి మరి అది ఎలా ఉంటుందో. అండ్ వైష్ణవ్ అయితేనే అండ్ ఆనంద్ దేవరకొండ. సో ఈ మూవీ కొత్త మూవీ మరి బేబీ 2 కాదు, వెంకీ అడ్లూరి గారు అయితే స్క్రిప్ట్ అయితే హ్యాండిల్ చేస్తున్నారట. సో పూజా సెరమనీ అయితే జరిగింది, దీనికి అయితే రష్మిక మందన అయితే వచ్చిందనమాట. అండ్ ఏమోదంగా రిలీజ్ అయితే ఈ రోజు అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసే ప్రయత్నం చేయండి. 11 మూవీ అయితే రిలీజ్ అయింది, దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అశ్విన్ బాబు నెక్స్ట్ మూవీ అయితే అనౌన్స్ చేశారు. సో వచ్చినవాడు గౌతమ్ అని చెప్పేసి టైటిల్. మరి దీని కొద్దిగా స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, అశ్విన్ బాబు గారిది. సో ఈ టీజర్ అయితే ఓకే అనిపించింది నాకైతే. అండ్ బకాసుర రెస్టారెంట్స్ ట్రైలర్ అయితే పిచ్చిలేపింది, నాకైతే చాలా బాగా నచ్చింది. కొద్దిగా పొగ వస్తుంది, ఏమనుకోకండి, మొస్తాడుతలేదు, అందుకని అట్లా మాట్లాడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెగాస్టార్ 157th మూవీలో హీరోయిన్ అని అయితే నయనతార ఆన్ బోర్డింగ్ అయితే ఉన్నదన్నమాట. సో తీసుకునే ఛాన్సెస్ అయితే మాక్సిమం ఉన్నాయి. అండ్ కేసరి చాప్టర్ 2 దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది, ఒక లుక్ వేయండి. సో అక్షయ్ కుమార్ గారిది అండ్ మాధవన్ గారిది. June 27th కన్నప్ప వస్తుందని మళ్ళీ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, శివుడికి సంబంధించింది అక్షయ్ కుమార్ గారిది. సో అండ్ కామిక్ బుక్ 3 కూడా రిలీజ్ చేశారు, దాని మీద కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. చాలా బాగుంది ఆ కామిక్ 3. మరి స్టోరీ మొత్తం అందరూనే రివీల్ చేస్తారు, మరి ఈ మూవీలో ఏం చూపెడతారో నాకైతే తెలియదు. అండ్ వాటో నుండి అయితే ఏదో ఒక టీజర్ వస్తుందట ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా అయితే. అండ్ ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ అయితే రావట్లేదు. ఈ టీజర్ వస్తుందని చెప్పేసి ఈ సెలబ్రేషన్స్ మనం వాడుకుందాం, మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వార్ 2కి సంబంధించిన ఏదైతే అప్డేట్ వస్తుందో దాని గురించే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఎన్టీఆర్ నీళ్ళని తర్వాత పోస్ట్పోన్ చేసుకున్నాం అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. June 24th 27th మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఏం చూపెడతారో నాకైతే అసలు నేనైతే ప్యూర్లీ డిసప్పాయింటెడ్ ఈ న్యూస్ వినగానే. వాటు ఆపేసి ఎన్టీఆర్ నీళ్ళు రిలీజ్ చేసినా బాగుండు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సండే మూవీ అప్డేట్స్ అయితే. సో అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసిన అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.